అంబటి రాంబాబు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడించారు పోలీసులు. అంబటి రాంబాబుపై రాష్ట్ర వ్యాప్తంగా 16 కేసులున్నాయన్నారు. అంబటి రాంబాబు పదే పదే విమర్శలు, వివాదాలు సృష్టిస్తూ గొడవలకు కారణమవుతున్నారని తెలిపారు. సీఎం చంద్రబాబును అసభ్య పదజాలంతో దూషించారు. రెండు పార్టీల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. ఇక అంబటి రాంబాబు వల్ల లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది. అంబటి రాంబాబును రిమాండ్ ఇవ్వకపోతే ఆయనకు ప్రాణహాని ఉందన్నారు. అరెస్టు చేయకపోతే సమాజంలో అల్లర్లు చెలరేగే అవకాశం ఉందని, అంబటి రాంబాబు మాట్లాడిన మాటల వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని తెలిపారు. రాంబాబుకు రిమాండ్ విధిస్తే శాంతి భద్రతలు అదుపులో ఉంటాయన్నారు. అంబటి రాంబాబు బయట ఉంటే కులాల మధ్య పార్టీల గొడవలు జరుగుతాయని చెప్పారు. రిమాండ్ విధించడంతో పాటు పోలీసు కస్టడీ కూడా అవసరమన్నారు. 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించాలని కోరారు నల్లపాడు పోలీసులు. ఇసుగా అంబటి రాంబాబు రిమాండ్ రిపోర్టులో పలు కీలకమైన విషయాలను అయితే పోలీసులు అయితే వెల్లడించడం జరిగింది. ఇక రిమాండ్ రిపోర్టులో ఎటువంటి విషయాలున్నాయో ఒకసారి చూద్దాం. అటు అంబటి రాంబాబుపై మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 16 కేసులు అయితే నమోదయ్యాయి. అలాగే అంబటి రాంబాబు పదే పదే విమర్శలు చేస్తున్నారు, వివాదాలు సృష్టిస్తూ గొడవలకు కారణమవుతున్నారంటూ రిమాండ్ రిపోర్టులో రాసుకొచ్చారు. అలాగే సీఎం చంద్రబాబును అసభ్య పదజాలంతో దూషించడం, అటు రెండు పార్టీల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారంటూ కూడా పేర్కొనడం జరిగింది. ఇక అంబటి రాంబాబు వల్ల లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది. అంబటి రాంబాబును రిమాండ్ ఇవ్వకపోతే ఆయనకు ప్రాణహాని ఉందన్నారు. అలాగే అరెస్ట్ చేయకపోతే సమాజంలో అల్లర్లు చెలరేగే అవకాశం ఉందని, అంబటి రాంబాబు మాట్లాడిన మాటల వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని తెలిపారు. ఇక రాంబాబుకు రిమాండ్ విధిస్తే శాంతి భద్రతలు అదుపులో ఉంటాయని చెప్పారు పోలీసులు. అలాగే అంబటి రాంబాబు బయట ఉంటే కులాల మధ్య పార్టీల గొడవలు జరుగుతాయంటూ పేర్కొన్నారు. ఇక రిమాండ్ విధించడంతో పాటు పోలీస్ కస్టడీ కూడా అవసరమంటున్నారు. మరి 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించాలంటూ కూడా కోరారు నల్లపాడు పోలీసులు. ఇక ఈ విషయానికి సంబంధించి మరి జడ్జి మరి ఏ విధమైన తీర్పు వెలువరించబోతున్నారు అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి ఉంది. మరి రిమాండ్కి విధిస్తారా, మరి జ్యుడిషియల్ రిమాండ్ విధించాలంటూ కూడా నల్లపాడు పోలీసులు కోరుతున్న సందర్భంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఎటువంటి తీర్పు వెలువరిస్తారు అనేది కూడా ఉత్కంఠ రేపుతోంది. ఇక అంబటి రాంబాబు ఏపీ సీఎం చంద్రబాబు పైన ఏ విధమైన అనుచిత వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యల వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా ఆయన వ్యవహరించారు కాబట్టి, అలాగే ఆయనకి రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పైన 16 కేసులైతే నమోదు చేయడం అయితే జరిగింది. సో ఈ నేపథ్యంలోనే పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేయడము, టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు, టీడీపీ అభిమానులంతా కూడా అంబటి రాంబాబు ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేస్తారో ఆ వ్యాఖ్యలకి ఆయన ఇంటిని ధ్వంసం చేయడము, ఇంటిలో ఉన్న వాహనాలను ధ్వంసం చేయడం, ఇవన్నీ కూడా జరిగిన నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందనే నేపథ్యంలో అటు 16 కేసులు కూడా ఆయనపైన నమోదయ్యాయి. కాబట్టి కులాల మధ్య కూడా చిచ్చు పెట్టే విధంగా ఆయన వైఖరి ఉంటోంది. రాజకీయ పార్టీల మధ్య రాజకీయ విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయనను జ్యుడిషియల్ రిమాండ్కి అప్పగించాలంటూ కూడా పోలీసులు వారి యొక్క రిమాండ్ రిపోర్టులో పేర్కొనడం అయితే జరిగింది. అసలు అంబటి రాంబాబు రిమాండ్ రిపోర్టులో ఇంకా ఎటువంటి కీలకమైన విషయాలు వెల్లడించారు పోలీసులు, మరి ఏం జరగబోతోంది అనేది పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, అంబటి రాంబాబు రిమాండ్ రిపోర్టులో ఎటువంటి విషయాలు ఉన్నాయి, క్లియర్ గా చెప్పండి. రైట్ రేఖ, మొత్తం మీద చూసుకుంటే మాజీ మంత్రి అంబటి రాంబాబుకు సంబంధించి కూడా దాదాపుగా 8 పేజీలకు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ని కొద్దిసేపు క్రితమే నల్లపాడు పోలీసులు గుంటూరు మెట్రోపాలిటన్ ఏదైతే స్పెషల్ మొబైల్ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. అంబటి రాంబాబుకు సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అంటే నిన్న చంద్రబాబుని తిట్టవరు కంటే మొన్నటి వరకు కూడా గుంటూరు, పల్నాడు జిల్లాలకు సంబంధించి దాదాపుగా 16 కేసులు నమోదయ్యాయి. పదే పదే సీఎం చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని, లోకేష్ని ఇష్టానుసారంగా దూషించడంతో పాటు వివాదంగా వ్యాఖ్యలు చేసే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. అంబటి రాంబాబు వ్యవహార శైలి వల్ల రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి, శాంతి భద్రతలకి విఘాతం కలుగుతుంది. రెండు పార్టీల మధ్య ఏదైతే ప్రధాన పార్టీలు 2 పార్టీలు ఉన్నాయో ఈ 2 ప్రధాన పార్టీల మధ్య వివాదాలని, విద్వేషాలని పెంచేందుకు అంబటి రాంబాబు ప్రయత్నిస్తున్నారు. అంబటి రాంబాబు కూడా ప్రాణహాని ఉంది. ఆయన వ్యవహరించే తీరు మూలంగానే ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబుకి
14 రోజుల పాటు రిమాండ్ ఇవ్వాలి, అంతేకాదు వారం నుంచి 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని చెప్పి, జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వాలని చెప్పి కూడా రిమాండ్ రిపోర్ట్లో నల్లపాడు పోలీసులు పేర్కొన్నారు. ముఖ్యంగా అంబటి రాంబాబు పదే పదే వివాదాలకు సంబంధించి కావచ్చు, విద్వేషాలకు సంబంధించి కావచ్చు, రెండు పార్టీలకు సంబంధించిన విభేదాలు సృష్టించడంలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. పదే పదే ఇదే అంశాలని ప్రస్తావించడం, ఇదే అంశాలకు సంబంధించి రెచ్చగొట్టే ధోరణి వ్యవహరించడం, తద్వారా రాష్ట్రంలో శాంతి భద్రతలకి విఘాతం కలిగించే రీతిలో వ్యవహరిస్తున్నారు. లా అండ్ ఆర్డర్ సమస్య చాలా ఎక్కువగా ఈయన కారణంగా కూడా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పి అంబటి రాంబాబు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. అంతేకాక దాదాపుగా గత 20 సంవత్సరాల కాలంగా అంబటి రాంబాబుపై ఏ పోలీస్ స్టేషన్లో ఎక్కడెక్కడ ఫిర్యాదులు నమోదైన, ఆ ఎఫ్ఐఆర్కి సంబంధించి ఏమిటి అనే దానికి సంబంధించి కూడా పోలీసులు 16 కేసులకు సంబంధించి ఎఫ్ఐఆర్ నెంబర్లు అలాగే డేటు టైం కూడా మెన్షన్ చేశారు. అంతేకాదు ఈ 16 కేసులకు సంబంధించి 4 కేసులకు సంబంధించి కూడా పోలీస్ అధికారులని బెదిరించి భయభ్రాంతులకి గురి చేసిన కేసులే ఉన్నాయి. సో దీన్ని బట్టి అంబటి రాంబాబు వ్యవహార శైలి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పోలీసులే భయభ్రాంతులకి బెదిరింపులకు పాల్పడ్డారు కాబట్టి ఆయనపై 16 కేసుల్లో 4 కేసులు ఇదే కేసులు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో అంబటి రాంబాబుకి రిమాండ్ ఇవ్వాలనేది నల్లపాడు పోలీసులు కోరిన అంశంగా కనిపిస్తా ఉంది. అలాగే ముఖ్యంగా చూసుకుంటే నిన్న మొన్న జరిగిన సంఘటనలకు సంబంధించి కూడా కావాలనే రెచ్చగొట్టే ధోరణి వ్యవహరించడం, సంబంధం లేని విషయాల్లో వ్యవహరించడం, అలాగే రెండు పార్టీల మధ్య విభేదాలు పెంచే దిశలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, సవాల్ విసరం లాంటి వ్యవహారాలు కొనసాగారు. ఈ నేపథ్యంలోనే నిన్న జరిగిన పరిణామాలు ఈ రకంగా కొనసాగాయని చెప్పి కూడా పోలీసులు 8 పేజీల రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. అంబటి రాంబాబుకి ప్రాణహాని ఉంది కాబట్టి ఖచ్చితంగా రిమాండ్ ఇవ్వాలని చెప్పి నల్లపాడు పోలీసులు అయితే మాత్రం రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. రేఖ. Right, thank you, Shiva. Thanks for the live details.